కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ముళ్ళ కంచంలోన పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలోన రతనాలు కావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడుల్లో పుట్టినటువంటి ఆ బిడ్డడు అంతర్జాతీయ స్థాయికి ఎట్లా వెళ్ళిండు? ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు సాధించినటువంటి ఏకైక వ్యక్తి భారతీయుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ముళ్ళ కంచంలోన పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలోన రతనాలు కావచ్చు. నీరు దానంతటదే పైకి రాదు. మనం చేది దప్పిక తీర్చుకోవాలి. పరిపాలనా కళ్ళెం బిగించకపోతే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. పాడలేని వాడు గాయకుడుగుట, ఆడలేని వాడు క్రీడాకారులగుట అసమర్థుడు పరిపాలించేటువంటిది. కాబట్టి అటువంటిది కాదు. ఒక కుగ్రామంలో పుట్టి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడుల్లో పుట్టినటువంటి ఆ బిడ్డడు అంతర్జాతీయ స్థాయికి ఎట్లా వెళ్ళిండు? ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు సాధించినటువంటి ఏకైక వ్యక్తి భారతీయుడు. అంటే చాలాసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గిన్నీస్ రికార్డు సాధించడం చాలా కామన్గా కనిపిస్తుంది. కానీ ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు సాధించడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా బాగా కోట్లాది రూపాయలు ఉన్నటువంటి సంపన్న కుటుంబంలో ఉట్టి మరి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టున్నో అది అటువంటిది అనుకుంటే కూడా పొరపాటు కాదు. ఆయన సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించిండు. తర్వాత అక్కడ తాపీ మేస్త్రిగా పనిచేసిండు. అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. అడ్డగూడూరులో బతుకుతుంటారు. అడ్డగూడూరు నుంచి సూర్యాపేటకు చదువుల కోసం వెళ్ళిండు. అక్కడ కూడా తన ప్రతిభను పదును పెడుతూ 10 సంవత్సరాల పాటు తన పైన శోధన చేసిండు. తర్వాత దానికోసమే అహర్నిశలు కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడంటే ఈ భారతదేశానికి, ఈ క్రాంతి అనే వ్యక్తి భారతదేశానికి ఒక దిక్సూచి కావాలి, భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడు. దానికోసమే అహర్నిశలు పనిచేసిండు. ఆ పనిచేసినటువంటి క్రాంతి ఇప్పుడు 4 గిన్నీస్ రికార్డులు ఆయన ఖాతాలో వేసుకున్నాడు ఒకేసారి. అదే కాదు, ఇంకా నేను 100కు పైగా అద్భుతాలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు డ్రిల్ మ్యాన్ క్రాంతి. ఆ డ్రిల్ మ్యాన్ క్రాంతితో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ క్యూ న్యూస్లో ఎందుకు వచ్చింది? క్యూ న్యూస్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా చేయలేదు. ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా అంటే ఒకటి మీకు అందరికీ చెప్పాలి. దయచేసి ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే, గుండె సంబంధిత వ్యాధుల్లో ఉన్నవారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ని చూడకండి. దయచేసి అది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిగతా వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే అవి ఒళ్ళు గగురు పొడిచేటువంటి దృశ్యాలు ఉంటాయి, సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు క్రాంతి చేసేటువంటి విన్యాసాలన్నీ కూడా ఎవరన్నా మనం ట్రై చేద్దాం, నేను కూడా ఆయన మూలలు కొట్టుకుంటా కదా, లోపలికి నేను మూలలు కొట్టుకుంటా, ఆయన డ్రిల్ దించుకుంటా నేను దించుకుంటా అంటే ఆగమవుతుంది జీవితాలు. కాబట్టి ఇది నిపుణుల పర్యవేక్షణలో ఎంతో సాధన చేసి 10 సంవత్సరాల సాధన అందులో దాగి ఉన్నది. కాబట్టి క్రాంతి చేసినటువంటి పని మీరు చేయకండి. ఎందుకనంటే ఆయన ఒక లక్ష్య సాధన కోసం ముందుకెళ్తా ఉన్నాడు. ఆ లక్ష్య సాధనలో దిగ్విజయంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నాకు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు సమాజం నుంచి కానీ ఎలాంటి తోడ్పాటు లభించలేదు. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు నాకు కొంతవరకు సహకరించిండ్రు. సూర్యాపేటలో వెంకటేష్ గౌడ్ అని చెప్పేసి వెంకట్ గౌడ్ ఆయన సహకరించిండు. కాకపోతే నాకు ఎవరు కూడా సహకరించలేదు. అయితే డ్రిల్ మ్యాన్ నువ్వేం చేస్తావు అని చెప్పేసి అన్నట్టుగా హేళన చేసిండ్రు. అయినప్పటికీ ఎందుకనంటే ఒక వ్యక్తి ఎదగాలనుకుంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా అనుకుంటారు. ఒక శిల్పంగా మారాలనుకున్నప్పుడు ఆ శిల్పానికి ఉలిదెబ్బలు ఉంటాయి. ఆ ఉలిదెబ్బలు తింటేనే ఆ శిల్పంగా మారుతుంది. అప్పుడు ప్రపంచం అంతటి చేత మొక్కబడుతుంది, పూజించబడుతుంది. కాబట్టి అటువంటి శిల ఎక్కడ? ఒక మట్టి బిడ్డ, ఒక మట్టిలోంచి వచ్చినటువంటి ఆనిముత్యమే మన క్రాంతి. అడ్డగూడూరులో పుట్టి
ఆ మట్టిలోని మాణిక్యమే ఇప్పుడు శిల్పంగా మారుతుంది, అందరి చేత జేజేలు కొట్టించుకోబడతా ఉంది. అందుకనే ఇటువంటి ప్రతిభకు 100% మనం తోడ్పాటును అందించాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న దగ్గరికి వస్తే తీన్మాన్ మల్లన్న భావించిండు. తప్పకుండా నువ్వు స్పెయిన్లో జరిగేటువంటి రికార్డు కోసం, స్పెయిన్లో జరిగేటువంటి ఈవెంట్ కాంపిటీషన్ కోసం, స్పెయిన్లో జరిగేటువంటి కాంపిటీషన్ కోసం నేను సహకరిస్తా. 100% నువ్వు అక్కడికి వెళ్ళు, మన భారతదేశ కీర్తి పతాకాన్ని అక్కడ ఎగరేయని చెప్పేసి తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. అందుకని దానికి అయ్యేటువంటి ఆర్థిక సహాయం నేను చేస్తా అని చెప్పేసి క్యూనూస్ తరఫున, తర్వాత మీ అందరి సహకారంతో తీన్మాన్ మల్లన్న చేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి స్పెయిన్కి వెళ్ళి మన ప్రతిభను, మన భారతదేశ కీర్తి కిరీటాన్ని, మువ్వెన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజంగా ఇప్పుడు క్రాంతి చేసేటువంటి విన్యాసాలు కానీ, అంటే క్రాంతి చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనను మీరందరూ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే గుండె సంబంధిత వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు కానీ ఇంకెవరు కానీ అనుకరించొద్దు. మేము చేస్తామనుకుంటే పొరపాటు. అది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంటే క్యూనూస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి క్రాంతిని ఆశీర్వదించి మన కీర్తి పతాకాన్ని మరింత గొప్పగా, మరింత ఉన్నతంగా ఉంచేందుకు మీ అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. చూశారు కదా, ఇది మూల ఒరిజినల్ ఇనుముతో చేసింది. ఇనుముది ఇప్పటి వరకు ఒకటే చాకు మొత్తం గొంతులోకి దించుకున్న క్రాంతి ఇప్పుడు 14 చాకులను ఒకేసారి గొంతులోకి దించుకున్నాడు. మీరు చూడండి, అవి పొరపాటున ఎవరు కూడా చేయొద్దు. డ్రిల్ మిషన్తో అక్కడ ముక్కులో దయచేసి ఎవరు చేయదు. ఇది డ్రిల్ మిషన్ పెట్టుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. అది ముఖం కూడా అందదు. ఇది దయచేసి ఎవరు చేయదు. ఇది ముఖం కూడా అందదు. డ్రిల్ మిషన్ పెట్టుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. అది ముఖం కూడా అందదు. అది స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాన్ ఆపడం అంటేనే, అంటే చేతితో ఆపడమే చాలా కష్టం. మామూలుగా చేపెట్టి ఆపడమే కష్టం. అయితే అటువంటి హై స్పీడ్తో తిరుగుతున్న ఫ్యాన్ని నాలుగుతో ఆపేశాడు క్రాంతి.
విమర్శకారిని నోట్లో 2 ఫీట్ల కత్తి 24 ఇంచుల పొడవు ఉన్నటువంటి కత్తిని నోట్లోకి పెట్టుకుంటున్నాడు క్రాంతి. చూడొచ్చు మనము విజువల్లో. దాంతో ఇక లాగుతా ఉన్నాడు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ విజువల్స్ లో అందరు ఇక్కడ నిల్చున్నారు. చూసారు కదా, ఇది అంటే క్రాంతి చేస్తున్నటువంటిది. ఇది అంటే గిన్నీస్ రికార్డు కొట్టడానికి ఏదైతే ఇవి అడ్వెంచర్ చేసిండో ఆ సాహసం మళ్ళీ చేసిండు. మనం ఒక్కసారి చూసుకోవచ్చు, మొత్తం డ్రోన్ విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం దారుణంగా ఉన్నది ఇది కథ. ఇదైతే బెస్ట్ ఇంక ఇట్లా చూసిరు కదా ఇందాక. అంటే మొత్తం సలసల ఇది బాగా కాలుతుంది. సలసలగా కాగే ఏది నూనెలో. ఇప్పుడు ఏమంటారు, యమలోకానికి పోతే సలసల కాగే నూనెలో వేసేసి ఇట్లా ఇట్లా మొత్తం వేస్తారంటారు చూసినావా. అగో అట్లా యమలోకం ఏమో కానీ తర్వాత ఇప్పుడు ఈ లోకంలోనే ఇగో ఇక్కడ క్రాంతి చేసిన ఇగో ఇది ఉంది కదా, చూసిరు కదా ఇది. ఇగో ఇక్కడ అగో ఎట్లున్నది, ఆ లెవెల్లో అట్లా వస్తుంది అది కథ కదా. దాన్ని ఇట్లా వేసి అంటే గిన్నీస్ రికార్డులో దాన్ని రికార్డ్ చేసిండ్రు. 360 degrees టెంపరేచర్లో దీన్ని మొత్తం వేడి చేసి అందులోంచి మిర్చిలు తీసి చేసిండు క్రాంతి. అందుకని ఇది రికార్డులోకి ఎక్కింది. ఇది చూసిరుగా ఎట్లా అంటుంది, సౌండ్ వస్తుందా. అర్థమైందా. కనిపిస్తుందిగా మిర్చి, అది లెక్క కదా. ఇడ్లీ రవ్వ లేదంటే ఇంకేంది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ. అదే అసలు యాక్చువల్గా కళ్ళు తెరిచి ఏదైనా పని చేస్తేనే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక మనకు డౌటే ఉంటుంది. కానీ ఈ ఇడ్లీ రవ్వని కళ్ళపైన పోసుకొని ఆ తర్వాత ఇంకొకటి గంతలు కట్టి దానిపైన ఇంకొక గంత కట్టి మొత్తం గంతలు కట్టుకొని ఆ తర్వాత ఇక్కడున్న కొబ్బరికాయలని తర్వాత దాంట్లో ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి తగలకుండా మొత్తం కళ్ళకు గంతలు కట్టుకొని కొబ్బరికాయలని తర్వాత వీటన్నిటిని కూడా పగలగొడతాడు. అంటే ఇక్కడ గిన్నీస్ రికార్డు కొట్టాలంటే అంత ఆషామాష ఏం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా చేసి గిన్నీస్ రికార్డు కొట్టినటువంటి వ్యక్తి మన క్రాంతి. కాబట్టి ఒక్కసారి మనం అది చూద్దాం. అంటే దయచేసి ఎవరు కూడా అంటే ఇలా చేయొచ్చు అని చెప్పేసి అనుకరించొద్దు. తర్వాత చిన్నపిల్లలు కానీ తర్వాత ఇంకొకరు కానీ అంటే గుండె సంబంధిత వ్యాధితో ఉన్న వాళ్ళు, ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ షోని చూడకండి. తర్వాత ఇది ఇప్పుడు క్రాంతి క్రాంతికి ఇప్పుడు కళ్ళపైన ఈ రవ్వ పోసిన తర్వాత ఇక్కడ గంతలు కట్టిన తర్వాత అందులో మనిషి ఉంటాడు. మనిషికి తగలకుండా మొత్తం గంతలు కట్టుకొని ఈ కొబ్బరికాయలన్నిటి కూడా పగలగొడతాడు. అది పెద్ద సుత్తే ఉంది ఇక్కడ. సుత్తే అంటే సుత్తే కాదు, గన్ ఇది. ఒకసారి చూడండి, ఇక సౌండ్ చూడండి ఒకసారి. ఇగో ఇది దీంతో పగలగొడతాడు.
ఇది లెక్క. ఒకసారి మనం చూద్దాం, కంటికి ఇద్దాం. ఓకే చూడండి, కళ్ళపైన మొత్తం ఇది అంటే కళ్ళు కనిపించకుండా పూర్తిగా మూసేస్తూ రవ్వ వస్తున్నారు. పూర్తిగా రవ్వ నిండిపోయింది కదా, చూడండి ఒకసారి మీరు విజువల్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ బ్లాక్ క్లాత్ కడుతున్నారు, బట్ట కట్టేస్తున్నారు, కళ్ళ గంతలు కట్టేస్తున్నారు. అంటే మామూలు గంతలు కడితే మరి తెలుసుకుంటారు అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది కదా, అందుకని అసలు కనిపించకుండా రవ్వ పోసి ఆ రవ్వ పైన ఈ గంతలు కడతా ఉన్నారు. ఓకే చూసింది కదా, ఇప్పుడు 4 కెమెరాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి ఒక్కసారి మనం చూసుకోవచ్చు, కళ్ళకు గంతలు కట్టుకొని మళ్ళీ ఒక్క గంటలు అయితే మళ్ళీ ఇంకేమైనా డౌట్ ఉంటే అట్లేం అవసరం లేదు. పూర్తిగా కళ్ళు మొహం మూసేస్తూ మళ్ళీ ఇంకో గంట.
ఓకే రైట్. గిన్నీస్ రికార్డ్ అంటే ఆషామాషికి ఏముంటుంది చూసారు కదా, మాకే అసలు అక్కడ పడుకున్న వాళ్ళకే దర్దాడుతుంది. ఓకేనా? ఎస్, ఆషామాషిగా ఉండదు. ఎందుకంటే కళ్ళకు గంతలు అంటే లోపల రవ్వ పోసుకొని ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టుకొని దానిపైన ఇంకో గంతలు కట్టుకొని అది అంటే చూసే వాళ్ళకే చాలా డేంజర్గా అనిపిస్తుంది. అయితే మామూలు కొట్టడమే కొంచెం పక్కకున్న వాళ్ళకి కొట్టాలంటేనే కొంచెం బాగా భయపడుతుంటాం. ఇవన్నీ కానీ కట్టుకొని కొట్టడం తర్వాత తాకకుండా ఉంచడం ఇదంతా కూడా అది మామూలు విషయం కాదు. మీకు అర్థమై ఉంటుంది గిన్నీస్ రికార్డ్ ఎందుకు వచ్చిందో. ఎందుకంటే ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు కొల్లగొట్టిండు మన క్రాంతి. దానికి కారణం ఏంటి అంటే అది నిరంతర సాధనతో సాధ్యమవుతుంది, అంతే అంతే తప్ప మేము ఇష్టం వచ్చినట్టుగా ఇంకేదో చేస్తాం, మేము ప్రయోగాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయకండి. నా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు సాయం చేయకున్నా అన్న అని నేను అడిగిన వెంటనే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి సాయం చేసిన మన దగడ్ సాయన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. యంగ్స్టార్కి ఎంతోమందికి ఆదర్శవంతుడివి, ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తివి. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా మాకు ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. నా ప్రతిభ ప్రపంచానికి చూసినా కూడా మన ప్రభుత్వానికి చూపించలేకపోయాను. మన క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి మల్లనం కలుద్దామనే ఆలోచనతో నేను వెళ్ళిన. మన ప్రవీణ కాల్ చేయగానే తమ్ముడు వచ్చేసేరా అని వెళ్ళిపోయినా. అన్నతో మాట్లాడిన తర్వాత నాకు వెళ్ళలేని ధైర్యం వచ్చింది. ఒక్కటే మాటలా, అన్న నేను ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించినా కూడా నేను ఇంకా ఇక్కడే ఉండిపోయినా అంటే నేను ఒక సామాజిక వర్గం సంబంధించిన వాడినా, లేకపోతే నాకు వెనక బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు లేరన్నా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. నాకు విదేశాల వైద్యులు ఎంతో ఆఫర్ వచ్చినా కూడా నేను పోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇప్పుడు కూడా స్పెయిన్కి వచ్చిందని అనగానే ఆలోచించకుండా ఇప్పుడు నేను ఆ దానికి నేను స్పాన్సర్ చేస్తాను, క్యూనిస్ నీకు చేస్తుంది వెళ్తావా అని అడిగాడు. కానీ ఐఎమ్ సో హ్యాపీ అన్న. తిరుమల మల్లన్న నీకు ఎప్పటికీ నేను కృతజ్ఞతని. మన క్యూనిస్ తరపుగా ఎంతోమంది కళాకారులకు మీరు ప్రోత్సహించాలి, మీరు వెన్నంటూ ఉండి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్రాంతి, నువ్వు చెప్పిన కంటే అంటే మనం ఇప్పుడు చూసిన కంటే ఈ నీ ప్రతిభ ఏంది అసలు యాక్చువల్గా నువ్వేంది అనేది ఆటోమేటిక్గా ఈ అవార్డులు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ గిన్నీస్ రికార్డులు చూస్తే అర్థమైపోతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రికార్డు. ఇవి 4 రికార్డులా? అవును. ఇది దేంట్లో ఇది? ఇదేనా ఎవెస్ట్ వెహికల్ పుల్లింగ్ అంటే ఓకే, గొంతులో కత్తి పెట్టుకొని దీనికి తాడు కట్టి ఒక వ్యాన్ గుంజుకొని పోవాలి. గొంతులో కత్తి పెట్టుకొని 2 ఫీట్ల కత్తి. ఓకే, అది బాడీలో లోపలికి వెళ్ళిపోతుంది, గొంతులో నుంచి లోపలికి. దానికి తాడు కట్టి వెనక వెహికల్ కడతా ఒక వ్యాన్కి. అది 1944 కేజీలు ఉంటుంది వెయిట్. దాంట్లో 8 మంది మనుషులు కూర్చుంటారు, దాన్ని గుంజుకొని పోవాలి 5 మీటర్లు, దాదాపు 2 టన్నులు. 2 టన్నులకు ఎబో ఉంటుంది. కాకపోతే ఆ ఓన్లీ వెహికల్ వేసారు కదా, మనుషులు కూడా 8 మంది కూర్చుంటారు దాంట్లో. ఎస్, దాన్ని ఒక 5 మీటర్లు గుంజుకొని పోవాలి. బాడీలో ఎక్కడ టచ్ కావద్దు, ఓన్లీ కత్తి మాత్రమే గొంతులో ఉండాలి. ఇది ఆ రికార్డులో, ఇది వరల్డ్లో గొంతులో కత్తి పెట్టుకున్నట్ట. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఇది మన నేమ్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ అది ఇది ప్రీవియస్ రికార్డు 60 సెకండ్లలో 35 ఫ్యాన్లు ఆపిన రికార్డు 4 సంవత్సరాల కింద ఒక వ్యక్తిది ఉంది. దేంతో ఆపాలి? నాలుకతోని. బాడీలో ఎక్కడ కూడా ఫోర్ టచ్ కావద్దు, ఓన్లీ నాలుకతోనే టచ్ కావాలి. నాలుక పెట్టేసి ఆపాలి. అది తిరిగి 5 స్పీడ్ తిరుగుతుంటది, నాలుక పెట్టి ఆపాలి. 60 సెకండ్లో 35 సార్లు ఆపిన రికార్డు వేరే ఉంది ఆల్రెడీ. నాకంటే ముందు అతను కూడా నా లైవ్ లో 60 సెకండ్లలో. అయితే నాకు సెకండ్ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చేసిన, ప్రాక్టీస్ చేసిన కదా, పోయి నేను చేసినప్పుడు 72 సార్లు అటెంప్ట్ చేసిన. ఆ 32వ ఫ్యాన్ అప్పుడు 4 కట్ అయిపోయింది నాది. ఆ ఫ్యాన్ ఇరిగి 4 కూర్చుకుంది. అట్లా ఆపలే కదా నేను. ఫస్ట్ రికార్డ్ ఇదే బ్రేక్ చేసిన, కంటిన్యూ చేసిన 60 సెకండ్ల 57కి న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి మన పేరు నమోదైంది. ఇది ఎక్కువ చీలలు అంటే 4 ఇంచుల మూలలు ఉంటాయి, బొంబాయి చీలలు. ఆ చీల ముక్కు దగ్గర పెట్టుకోవాలి, చుట్టూ లోపల కొట్టాలి మొత్తం. మూలలు. ఇది ఒక 60 సెకండ్లలో 22 సార్లు కొట్టిన. 22 కొట్టి తీసి పడేసిన. అట్లా 22 సార్లు 60 సెకండ్లో చేసిన. ఇది మన పేరు మీద న్యూ, అంటే నేను చేసిన న్యూ వరల్డ్. ఇది ఇంతమందికి ఎవరు లేరు, ఎవరు చేయలేదు. ఇది మన పేరు మీద వచ్చింది. ఇది గతంలో చెప్పినా కదా, ఆయిల్ అంటే వేడి బాయిల్ అయిన ఆయిల్లో చికెన్ పీసెస్ వేస్తారు. ఒకటి పావు కేజీ చికెన్ సరసల కాగే నూనె ఉంటది కదా, ఆ నూనెలా ఆ ఆయిల్లో వేసినప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు.
వాళ్ళు కడుగుతారు, వాళ్ళు మ్మ్. క్లాత్తో కూడా తుడుస్తారు. మ్మ్. తుడిచిన వాళ్ళ మీటర్ పెట్టి కొలుస్తారు. ఓకే. అది ఎంత హాట్లో ఉంది, ఆ. 360 ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంది? 360 డిగ్రీస్లో ఉంది అని మ్మ్. చూసినాక నేను. ఓకే. తర్వాత ఏంది, ఆ రికార్డులో మొత్తం కడిగి వాళ్ళే మ్మ్. ఆయిల్ నేను టచ్ చేయొద్దు, వాళ్ళు ఆడ బోర్ నుంచి చేసినప్పుడు కూడా నేను ఉండొద్దు, మ్మ్. వాళ్ళు చెక్ చేసుకుంటూ పీసెస్ చేస్తారు అంతే. మ్మ్. నేను చేయబెట్టి తీయాలి, బయట వేయాలి, తీయాలి, బయట వేయాలి. ఒక 60 సెకండ్లలో నేను 17 పీసులు అబ్బబ్బబ్బబ్బా. తీసిన. అది న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డులో నా పేరు క్రాంతి నిమిషానికి కుమార్గా 17 పీసులు తీసినట. తీసిన. ఇది రికార్డులో మనది నమోదైంది. మ్మ్. ఇంకా ఇవన్నీ ఇవి ఉన్నాయి కదా, ఈ గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా మెడల్స్, ఇవి గిన్నెస్ రికార్డులో మెడల్స్ ఇవి. అవును. ఇది ఇది ఒక 10 ఏళ్ళ కష్టము, మ్మ్. ఇది 10 సంవత్సరాలు పడిన కష్టము, ఎంతోమంది సపోర్టు, ఎంకరేజ్. ఈ ప్రతిభకు మ్మ్. తీసుకోండి. ఓకే. ఇదే మ్మ్. మీరు పట్టుకోండి. మ్మ్. 4 ఇవి ఎట్ ఏ టైం అంటే ఒక్కటేసారి ఒకేసారి నేను ఒకేసారి. ఇటలీ మిలాన్లో ఈవెంట్ జరిగింది. ఆ షోలోకి వెళ్ళిన తర్వాత ఫస్టే ప్రతిదీ కూడా వెరిఫై చేసుకొని పిలుస్తారు, వాళ్ళు నార్మల్గా పిల్లరు కదా. ఓకే. అక్కడ నా గిన్నిస్ వరల్డ్ రికార్డు చేయాలంటే మనమే ఒక 20 లక్షలు కట్టాలి డిపాజిట్ వాళ్ళకి. డిపాజిట్ పెట్టాలి. మన దగ్గర ఎక్కడ అదలే లేదు. మ్మ్. మనకు ఎవరు కూడా బయట వాళ్ళు చూడరు. అక్కడ ఎవరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇటలీ వాళ్ళు ఉన్నారో మ్మ్. వాళ్ళకి కావాల్సిన ఫీజు అన్ని వాళ్ళు ఫిల్అప్ చేశారు. ఓకే. ఈ మిగతా ఇతర నా ఖర్చులకి, నా ట్రాన్స్పోర్ట్కి, అకామిడేషన్కి కావాల్సినవి మ్మ్. అన్న పేరుని వెంకట్ గౌడ్, మ్మ్. జనార్దన్ సారు, మ్మ్. తర్వాత సుమన్ గౌడ్ వెల్నెస్ హాస్పిటల్ ఎండి, ఓకే. వీళ్ళు నాకు సపోర్ట్గా ఆర్థికంగా కొంచెం సపోర్ట్ చేశారు. దాంతోపాటుగా మామిడారి కృష్ణ, మ్మ్. మళ్ళా మాజీ మంత్రి వాళ్ళు ఉండగా జగదీశ్వర్ రెడ్డి వారు ఓకే. ప్రోత్సాహం సపోర్ట్ తీసుకున్నా. ఇంకా మిగతా ఇతర వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సపోర్ట్ నాకు ఇచ్చారు. అది ఓన్లీ తెలిసిన వెల్ విషర్స్, మ్మ్. ఒక మిత్రులు అంతే. నీకు ఇంగ్లీష్ అంటే హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు అంటే నాకు తెలిసి యా, రాదు. కాకపోతే అంటే 15 దేశాలలో తిరిగి వచ్చినావు ఇప్పటికే. అవును. అమెరికా పోయినావు, తర్వాత లండన్ పోయినావు, ఇంకేవే దేశాలు? మలేషియా, మలేషియా సింగపూర్, పోయినావు, థాయిలాండ్. సింగపూర్, థాయిలాండ్. ఇట్లా అన్ని దేశాలు ఎట్లా ఎట్లా సాధ్యమైంది? నా భాషకి, నా చదువుకి మ్మ్. సంబంధం లేదు. ఓకే. విదేశాలలో ఒక డ్రిల్ మిషన్ పట్టుకొని మ్మ్. ఒక ఒక ప్రతిభావంతుడిగా ప్రపంచానికి నేను బయలుదేరిన తప్ప మ్మ్. నాకు చదువుతోని కానీ, మ్మ్. నన్ను గరీబోండని కానీ సంబంధం లేదు ఇక్కడ. మ్మ్. నా ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడానికి నేను పడిన కష్టాలలో ప్రతి ఒక్కటి తోడు చేసుకొని ముందుకెళ్ళిన. మ్మ్. దీంట్లో నా తల్లిదండ్రుల కృషి, నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు, నా వెల్ విషర్స్, నా బ్రదర్స్ అందరూ కూడా ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేశారు. ఓకే. నేను ఇప్పుడు నేను పుట్టిన అంటే నా తల్లిదండ్రులే కారణం దానికి. ఎస్. నేనున్నన్ని రోజులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మ్మ్. తల్లిదండ్రులకి మేము ముగ్గురం పిల్లలం, మా అన్న, నేను, మా చెల్లి. ఓకే. నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, అమ్మ నాయన ఉన్న రోజులు పిల్లలు ఉంటారు, అవును. కానీ పిల్లలు ఉన్న రోజులు ఏ తల్లిదండ్రులు ఉండరు. అవును. ఆ ఉన్న 4 రోజులైనా తల్లిదండ్రులు చూసుకోవడం నా ఇష్టం, నా కోరిక. ఎంతో నేను ప్రపంచ వైజ్గా ఎన్నో షోస్ చేసిన, నా తల్లిదండ్రులకు ఏం కూడా ఇవ్వలేదు నేను. ఓకే. వాళ్ళకు ఒక సంతోషాన్ని, ఒక హ్యాపీనెస్ని ఇవ్వాలనుకున్నా. గిన్నిస్ మా అమ్మ అంటది, మా అమ్మకు చదువు రాదు, మ్మ్. కొడుకా నువ్వు ఎప్పుడైనా ప్రపంచ బుక్లు ఎక్కాల కొడుకు అంటది. మ్మ్. తెలియదు అమ్మకు, చదువుకోలేదు కదా, గిన్నిస్ బుక్ అనేది కూడా తెలియదు. తెలియదు. కానీ మా అమ్మకు చెప్పిన, అదే స్టేజ్ మీద కూడా చెప్పిన, అమ్మ నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటున్నాను, ఎస్. గిన్నిస్ బుక్లో నీ కొడుకు పేరుని చూసుకోమ్మా అని. అంటే ఆ సంతోషంతో పాటుగా నా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. ఎస్. రెండోది ఏంటంటే, నేను అన్నారు కదా చదువుకున్నా, మ్మ్. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను. ఓకే. నాకున్న ఆర్థిక సోర్సెస్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అవును. ఒక ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్తానికి కూడా ఆ సోర్సెస్ లేని సిచ్యువేషన్లో ఉన్నవాడిని. అవును, చదువుకోవాలంటే బుక్స్ కావాలి, తర్వాత దానికి దానికి నాకు కోచింగ్ ఇష్టం, కావాలి. మ్మ్. నా గోల్ ఉండేది. మ్మ్. నేను చదువుకోలేకపోయినాను అనే ఫీలింగ్లో ఉన్నాను, కానీ ఐఏఎస్ కూడా అప్రిషియేట్ అయ్యే విధంగా తయారు కావాలని కోరుకున్నాను. ఐఏఎస్ అందరూ కూడా నిన్ను అప్రిషియేట్ appreciate చేసే చేయాలి. విధంగా తయారు కావాలని కోరుకున్నాను. మ్మ్. అంటే ఒక మెంటల్గా, ఒక మానసికంగా, మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయినాను. మ్మ్. ఈ ప్రపంచానికి మనం తెలియాలి. ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఒక దగ్గర స్థిరపడిపోతాం అంతవరకే. అంతే. ఒక ఆర్టిస్ట్గా, ఒక కళాకారుడిగా ప్రపంచానికి స్థిరపడిపోవచ్చు ఎస్. అనేది నా ఆలోచన. ప్రపంచం నేను ఎంచుకున్న విభిన్న ఆలోచన, దానికి సపోర్ట్ చేసిన ఇతరులు, వెల్ విషర్స్, ఓకే. ఇంకా నాకు ఆద్యం పోసి ముందు నడిపించిన అన్న వెంకటన్న, నేను సపోర్ట్ చేయడంలో ముందుకెళ్ళిపోయినా. ఇప్పుడు స్పాన్కి వెళ్తున్నావు, తర్వాత తీర్మానం సపోర్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా నీ goals ఏంటి? నేను దేశ విదేశాల్లో షో చేసినా కూడా నాకు వచ్చిన మనీలో నిమిత్తం వర్తకు నేను ఖర్చులో పెట్టుకొని అనాథ పిల్ల ఖర్చు పెట్టడం నాకు ఇష్టం. నేను ఒక ఎన్జిఓ పెట్టాను, మ్మ్. క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ. క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ ఓకే. అంటే ఈ సొసైటీ ద్వారా నాలాగా కష్టపడే యూత్కి కానీ, మ్మ్. ఎడ్యుకేషన్ పరంగా ఉండే వెనుకబడిన పిల్లలకు కానీ, నా షోలో వచ్చిన మనీలో నిమిత్తం మాత్రం నేను వాడుకొని నాకు వచ్చిన వాళ్ళకు ఎంతో అంత ఇచ్చేసి మిగతాది సొసైటీ కోసం ఖర్చు పెట్టడం నాకు ఇష్టం. ఓకే. అది నా పర్సనల్గా చేసినాను. ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోవాలి, ఎవరి దగ్గర పోయి హెల్ప్ అడగలేదు ఆ విషయంలో. మ్మ్. నా పర్సనల్గా నా షోస్ కోసం మాత్రం ఇతర దగ్గరికి వెళ్తే చాలా మంది అవహేళన చేసి తిట్టారు,
నమ్మిన స్నేహితులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతరత్ర ఇంకా వేరే ఉన్న వాళ్ళు కానీ నన్ను చాలా అబ్యూజ్‌గా అవహేళన చేసి మాట్లాడిన వాళ్ళకి గూడా ఈ రోజు నేను గిన్నిస్ బుక్‌లో కొట్టినంటే ఆయన అడ్డగూడూరు పోస్ట్ బుడ్డోడు పెట్టిండు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిండు. ఆళ్ళే పోస్ట్ పెట్టిర్రు. ఉమ్, అరే మా ఊరోడు, నా ఓడు, నా దోస్తు, నా వెల్ విషయం చెప్పుకున్నారు. ఉమ్, నేను అడ్డగూడు నా జన్మస్థలమే. yes, కానీ నేను సూర్యాపేట వాసిని నేను. yes, నేను సూర్యాపేటలో స్థిరంగా సూర్యాపేట నా ఆధార్ కార్డ్ అన్నీ నాకు అక్కడి నుంచి ఉన్నాయి. okay, నేను నన్ను కన్న తల్లిదండ్రులకి, నా ఊరికి, నా దేశానికి పేరు తీసుకోవాలన్న కోరిక. okay, దాన్ని నిలబెట్టడం కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డా. ఇంకా వందల మందికి నేర్పియాలనే ఆశతో నేనున్నాను. మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. నేను ఒక అకాడమీ పెట్టి 10 మందికి నా ప్రతిభను పంచాలి. నాలాగా వందల మంది, ఎంతో మంది కూడా రికార్డులోకి వెళ్ళాలి. వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను ఎవరు గుర్తించలే. గుర్తిస్తారని వేషించిన. మీలాంటి వాళ్ళకన్నా పేరెంట్స్ దగ్గర ఇప్పుడు చూడండి, ప్రతి తల్లిదండ్రులు పిల్లల ఆశ, కోరిక, వాళ్ళకున్న ఇష్టమేంటి చూడరు. ఉమ్, వాళ్ళకి ఇష్టమైన దాన్ని రుద్దుతారు కొడుకుల మీద, బిడ్డల మీద. ఉమ్, కానీ సమాజంలో వాళ్ళ ఇష్టాన్ని ఒక్కసారి కూడా తల్లిదండ్రులు కోరుకొని వాళ్ళకి నచ్చిన రంగాల్లో పంపించండి. పిల్లలు ఏమనుకుంటారో మనం గమనించాలి అన్నప్పుడు పిల్లలు ఇప్పుడు చాలా మంది వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో చూడాలి. యువత డ్రగ్ అడిక్ట్ అయ్యారు. Okay. వ్యసనాలకి, ఉమ్, ఆల్కహాల్‌కి. అవును, చాలా మంది చూడండి రోడ్డు మీద తాగి డ్రైవ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళని చూస్తున్నాము. అవును, అది ఏమి తెలియని అపస్సుపం తెలియని పిల్లలు, ఎస్, వాళ్ళకి తెలియదు. ఆ మధ్యంతర వయసులోనే తన లైఫ్‌ను స్పాయిల్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాము. అవును, ఈ ఈ సమాజంలో తల్లిదండ్రుల వైఫల్యమా, పెరిగిన పిల్లల వైఫల్యమా, విద్యా వైఫల్యమా నాకు అది తెలియదు. కానీ సమాజానికి మార్పు ఒక యూత్ అందరూ మోటివేట్ అయ్యి ఈ డ్రగ్‌ని గానీ, ఆల్కహాల్‌కి గానీ అలవాటు లేకుండా ఉన్న యువత కోరుకుంటున్నాను నేను. చివరిగా క్యూ న్యూస్ ప్రేక్షకులకు ఏమని చెప్పాలనుకుంటున్నాను? నా తరఫున ఒక సందేహం ఏంటంటే, ప్రతిభావంతుడికి ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క ఆదరణ, అభిమానం, మీ యొక్క సపోర్టే ప్రపంచ నలుమూలలకు గుర్తించే విధంగా మీరందరూ ఎంకరేజే కావాల్సింది. నాలాంటి ప్రతిభ ఒక 64 కళలో ఉన్న ఒక గ్రామం నుంచి ప్రపంచ స్థాయిలో వెళ్ళి 4 గిన్నిస్ బుక్ రికార్డ్ చేసినా కూడా నా ఆదరణ, అవకాశం కోసం వెతికిలాడినా, చూసినా, కానీ చివరికి నేను కావాల్సిన అవకాశాన్ని, ఓకే, చివరికి నేను కావాల్సిన లక్ష్యానికి రీచ్ అయినా కూడా నేను నెక్స్ట్ డే నేను చేసే పని కూలి పని మాత్రమే. ఎందుకంటే నేను ఒక సామాజిక వర్గం సంబంధించిన వాడిని. అమ్మనైనా కూలి పని చేసే వాళ్ళే. ఈరోజు రెక్కాడితే ఒక్క కుటుంబంలో పుట్టిన వాడిని నేను. ప్రపంచానికి వెళ్ళినా కూడా నెక్స్ట్ డే అదే పని చేసుకోవాల్సిన లైఫ్లో ఉన్నవాడిను. ఇది రియల్. తెలంగాణ నూతనంగా ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న కళాకారులు కూడా ప్రపంచానికి పట్టం కట్టే విధంగా తయారు చేసిన మన తెలంగాణ ఖ్యాతిని ఈ ప్రభుత్వము ఆ సమయంలో గత ప్రభుత్వంలో నన్ను గుర్తించలేకపోయారు, నన్ను తీసుకెళ్ళలేకపోయారు. ఒకవేళ ఉండుంటే అప్పుడే నాకు ఆదాయం దొరికేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కళా పోషకులు, యూత్ నాయకుడు, యూత్ ఎంకరేజ్ చేసే యువ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాలాంటి ప్రతిభావంతులను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.